హైదరాబాద్ లో ఆర్థిక ఇబ్బందులతో ఓ కుటుంబం అదృశ్యమైంది. మలక్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సలీం నగర్ లో ఈ ఘటన జరిగింది. వరాహమూర్తి దుర్గా దంపతులు కుమారుడు సత్యభైరవ ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఇంటి నుంచి వెళ్లిపోయారు. వరాహమూర్తి వృత్తిరీత్యా గోల్డ్ స్మిత్. ముగ్గురు కూతుళ్లకు పెళ్లిళ్లు చేసిన వరాహమూర్తి సుమారు 50 లక్షల వరకు అప్పులు చేశారు. తిరిగి చెల్లించలేక ఇంటి నుంచి వెళ్లిపోయారు. తమకు చావు తప్ప వేరే మార్గం లేదంటూ వరాహమూర్తి కుటుంబం సెల్ ఫోన్లు ఇంట్లో వదిలి ఇంటికి తాళం వేసి వెళ్లిపోయింది. కూతురు చాముండేశ్వరి మలక్పేట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సో దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ మనకు అందిస్తారు. కిరణ్, ఫ్యామిలీకి సంబంధించిన ఆచూకీ ఏమన్నా లభ్యమైందా? సంధ్య, ఆర్థిక ఇబ్బందులతో నగరంలో కుటుంబం అజ్ఞాతులకు వెళ్లిన ఘటన హైదరాబాద్ నగరంలోని మలక్పేట పోలీస్ స్టేషన్ లో పరిధిలో చోటు చేసుకుంది. మలక్పేట సలీం నగర్ లో వరాహమూర్తితో పాటు దుర్గా దంపతులతో పాటు ముగ్గురు వీళ్ళు అక్కడ నివాసం ఉంటున్నారు. ఇప్పటికే ఈ దంపతులకు సంబంధించి ముగ్గురు ఆడపిల్లలు కాగా ఒక అబ్బాయి అన్నాడు. ఈ ముగ్గురు ఆడపిల్లలకు సంబంధించి కూడా వివాహం చేశాడు. వృత్తిరీత్యా గోల్డ్ స్మిత్ స్థానికంగా ఉండి ఒక జ్యువెలరీ షాప్ లో తండ్రి కొడుకు పనిచేస్తున్న సుమారుగా 50 లక్షలకు పైగా అప్పు చేసినట్టుగా తెలుస్తుంది. ఇక అప్పు తీర్చేందుకు అది వడ్డీలు కట్టేందుకు కూడా మరొక చోట కూడా కొన్ని వడ్డీకి రుణం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే అప్పు చెల్లించేందుకు కొంత నిస్సహాయస్థితులకు వెళ్లడం, ఎలాంటి ఆధారాలు గత్యంతరం లేకపోవడంతో ప్రస్తుతానికైతే ఆ ఫ్యామిలీ అదృశ్యమైనట్టుగా తెలుస్తుంది. ఈ నెల 20వ తేదీన ఇంట్లో ఒక పేపర్ రాసి సెల్ ఫోన్ కింద పెట్టి అటు వరాహమూర్తితో పాటు దుర్గా కొడుకు ముగ్గురు కూడా అదృశ్యమైనట్టుగా ఒక కేసు కూడా నమోదైంది. వరాహమూర్తికి సంబంధించి కూతురు గడిచిన కొద్ది రోజులుగా ఫోన్ చేస్తున్నా కానీ ఇంటికి వెళ్ళిన లాకుండడంతో అనుమానం వచ్చిన కూతురు కూడా స్థానిక పిఎస్ లో ఫిర్యాదు చేసింది. ప్రస్తుతానికి ఇది ఘటనకు సంబంధించి పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న దృష్టిగా మనకందుతున్న సమాచారం ప్రకారం వరకు సుమారుగా 50 లక్షలకు పైగా వివిధ కొంతమంది వద్ద కూడా అప్పు చేసినట్టుగా తెలుస్తుంది. అప్పును తీర్చే అవకాశం లేకపోవడం, ఎలాంటి మార్గాలు లేకపోవడంతో కూడా ఈ ఫ్యామిలీ అదృశ్యమైనట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికి అయితే ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి వీళ్ళు మిస్సింగ్ అయ్యారా లేకపోతే ఎలా సూసైడ్ కి ప్లాన్ చేశారా అనే కొండల ప్రస్తుతానికి అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సంధ్య, అయితే వరాహమూర్తి డాటర్స్ ఏం చెప్తూ ఉన్నారు అంటే మనం విజువల్స్ లో కూడా అంటే పోలీసుల సీసీ ఫుటేజ్ లో కూడా మనం అబ్జర్వ్ చేస్తే అతను సన్ ఒక్కడే ఉన్నాడు, పేరెంట్స్ అతనితో పాటు లేరు. అంటే ముగ్గురు వేరువేరుగా ఉన్నారని అనుకోవాలా? ఏం చెప్తున్నారు అసలు? కూతురు ఇచ్చిన ఫిర్యాదు మేరకైతే ప్రస్తుతం చాముండేశ్వరి ఇచ్చిన ఫిర్యాదుతో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఆ విజువల్స్ లో కూడా కేవలం కొడుకు ఒకడు మాత్రమే ఇంట్లోంచి వెళ్తున్న దృశ్యాలు కూడా రికార్డ్ అయినాయి. కానీ అంతకు ముందు తల్లిదండ్రులు ఇద్దరు ఎక్కడికైనా దాచిపెట్టాడా లేకపోతే అతను ఇతర కారణాలు ఉన్నాయనకుండా ప్రస్తుతానికైతే దర్యాప్తు చేస్తున్నారు. ఇక వీరు నివాసం ఉంటున్న పరిసర ప్రాంతాల్లో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎప్పటి నుంచి వీరు ఆచూకీ లేదు, గతంలో వీళ్ళు చుట్టుపక్కల వ్యక్తులతో ఎలా ఉండేవారు అనే వివరాలు కూడా ప్రస్తుతానికైతే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతానికైతే కూతురు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సంధ్య, రైట్ కిరణ్.